నమస్తే స్నేహితులారా. మహాభారతం ఎలా మొదలైందో చూద్దాం. ఓం శ్రీ గణేశాయ నమః. వ్యాసాయ విష్ణు రూపాయ. నేను చెప్పే కథను శ్రద్ధగా విని వ్రాయండి. ఇది కేవలం కథ కాదు, మన ధర్మం. భగవంతుడు మనకు ఇచ్చిన వరం. ఎంతో మంది మహర్షులు, దేవతలు తిరుగాడిన పుణ్యభూమి మన భారతం. ఈ సుదీర్ఘ ప్రయాణంలో మనం ఎన్నో అద్భుతాలు చూడబోతున్నాం. వేల సంవత్సరాల క్రితం ఒక పవిత్రమైన అడవిలో వ్యాస మహర్షి ఉండేవారు. ఆయన ఈ లోకానికి ధర్మాన్ని పంచడానికి మహాభారతాన్ని రచించాలని అనుకున్నారు. కాని ఈ మహత్కార్యానికి ఎవరు సహాయం చేస్తారు అని చింతించారు. అప్పుడు సాక్షాత్తు ఆ పరమశివుని పుత్రుడు మన గణపతి దేవుడు గుర్తుకు వచ్చాడు.